ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ప్రాణాలు పోతాయి, ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే ఆస్తులు పోతాయి అన్నట్లు ఉంది సామాన్యుడి పరిస్థితి. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్యమిత్ర వంటి పథకాలు సరిగా అమలుకు నోచుకోకపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు దిక్కుతోచుకున్నారు. పేదవానికి అందని ద్రాక్షగా మారిన వైద్యంపై ప్రత్యేక కథనం. వైద్యవాడగా పేరొందిన విజయవాడలో వైద్యం సామాన్యుడికి అందని ద్రాక్షగా మారింది. ఇటు సర్కారీ ఆసుపత్రులలో సౌకర్యాలు లేక, అటు ప్రైవేటు ఆసుపత్రులలో దోపిడీని భరించలేక జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆస్తులు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు. నగరంలో 2 ప్రభుత్వ ఆసుపత్రులు, డివిజన్కు 1 పిహెచ్సి ఉన్నా ప్రజలకు వైద్యం అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. అరాకొర సౌకర్యాల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అందటం లేదు. సామాన్యుడికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలు కూడా అమలుకు నోచుకోకపోవడంతో సామాన్యుడి పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఆరోగ్య పథకాలు అమలు సరిగా జరగటం లేదని జిల్లాకు చెందిన మంత్రి పార్థసారథి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు పలు విమర్శలకు తావిస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికార యంత్రాంగం పొరపాట్లు జరుగుతున్నాయని చెప్పటం కన్నా వాటిని సరిదిద్దాలని పలువురు కోరుతున్నారు. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో వచ్చిన పేషెంట్కి ఫస్ట్ ఎయిడ్ ఒకటి అందుబాటులో ఉంటుంది. లేదు ఫస్ట్ ఎయిడ్ జరిగిన తర్వాత ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ కావాలన్నా కూడా వెంటనే వారే మరి అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్యమిత్ర వంటి పథకాలు సరిగా అమలుకు నోచుకోవటం లేదు. సాక్షాత్తు జిల్లాకు చెందిన మంత్రి పార్థసారథి పథకాల అమల్లో లోపాలున్నాయని బహిరంగంగా వ్యాఖ్యానించడం విమర్శలకు తావేస్తుంది. ఇకనైనా అధికారులు కలగజేసుకుని పథకాల అమల్లో జాప్యం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ రాజగోపాల్తో సుబ్రహ్మణ్యం, సిటీ న్యూస్. చిన్నతనం నుంచే విద్యార్థుల మేధస్సును పెంచేందుకు చదరంగం దోహదపడుతుందని గ్లోబల్ చెస్ అకాడమీ నిర్వాహకులు రహీం అన్నారు. అకాడమీ ఆధ్వర్యంలో ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. 3 విభాగాలుగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని రహీం తెలిపారు. మొగల్రాజ్పురం గ్లోబల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. 15 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారికి టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రహీం అన్నారు. 6, 8, 10 సంవత్సరాల వయసు వారికి విడివిడిగా 3 కేటగిరీలుగా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గెలుపొందిన విజేతలకు సమ్మర్ క్యాంపుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం వేసవిలో ర్యాపిడ్ చెస్ కాంపిటీషన్లు నిర్వహిస్తున్నామని రహీం తెలిపారు. 1 డే ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నామండి. దీనికి సబ్ జూనియర్స్ లెవెల్ ప్లేయర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. నియర్లీ 25 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో ఒక 7 రేటెడ్ ప్లేయర్స్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎవ్రీ ఇయర్ ఎలాగో డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ అలాగే కండక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే సండే ర్యాపిడ్స్, ఇలా మండే ర్యాపిడ్స్ అనే టోర్నమెంట్స్ మేము మంత్కి ట్వైస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. దీంట్లో గాను ఫస్ట్ ఏజ్ గ్రూప్లో అండర్ 6, అండర్ 8లో పార్టిసిపేట్స్ విన్నర్స్కి, ఈవెన్ అండర్ 12లో పార్టిసిపేట్ విన్నర్స్కి మనం సమ్మర్ క్యాంప్లో 2 months ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎంట్రీస్ ఇవ్వడం జరుగుతుంది. జీతం బకాయిలను వెంటనే చెల్లించాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుప్రజ డిమాండ్ చేశారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేస్తూ జీవో జారీ చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించాలంటూ ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బెంజి సర్కిల్ సమీపంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అండ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ 2011-12 కేంద్ర బడ్జెట్లో వర్కర్లకు కేంద్రం జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించిందని తెలిపారు. వేతన బకాయిలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 91ని విడుదల చేసినప్పటికీ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 21 ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కేవలం 8 ప్రాజెక్టుల వారికే ఏరియర్స్ విడుదల అన్యాయమన్నారు. సకాలంలో అధికారులు బిల్లులు ట్రెజరీకి అందించకపోవటం వల్లే జాప్యం జరుగుతోందని వాపోయారు. వెంటనే బకాయిలు చెల్లించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో 21 ప్రాజెక్టులు ఉంటే అందులో 8 ప్రాజెక్టులకు మాత్రమే ఈ ఏరియర్స్ అనేవి రావటం, 13 ప్రాజెక్టులలో ఆ బిల్లులు ఏమీ అందని పరిస్థితి వచ్చింది. కాబట్టి జిల్లా అధికారులు వెంటనే సమాధానం చెప్పాలి. అంగన్వాడీలు పోరాడి సాధించుకున్న ఈ వేతనాలకు సంబంధించిన బకాయిలని వెంటనే విడుదల చేయాల్సిన బాధ్యత మన జిల్లా అధికారులకు ఉన్నది. కాబట్టి మన పీడీ గారు వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలము. ఆవిడే సమాధానం చెప్పాలి అని చెప్పేసి యూనియన్ గా
డిమాండ్ చేస్తున్నాను. మరి ప్రభుత్వం మా మీద ఎందుకు ఇంత చిన్న చూపు చూసిందో తెలీదు. గత ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో చేసినప్పుడు అంగన్వాడీ వాళ్ళందరూ కూడా మేము తిరిగి తిప్పికొట్టాము. ఈ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వస్తుందని మేము అంగన్వాడీలుగా హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా మేము ఎంత కష్టపడి నిరుపేదలకైనా మేము సేవ చేస్తున్నాము. గ్రామాల్లో ప్రతి ఒక్క చిన్న పనికి కూడా అంగన్వాడీ టీచర్స్ని ఉపయోగించుకుంటారు. మాకు వచ్చేటువంటి వేతనాలు ఇవ్వాలంటే ప్రభుత్వానికి మరి ఎందుకు మా వల్ల ఇంత మొండి వైఖరి వహిస్తుందో అర్థం కావటం లేదు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల మాకు ఎంత వస్తే తిప్పి కొడితే 15,000 కూడా రావు. దానికి కూడా ఇవ్వడానికి మాకు మనసొప్పుగా బిల్లులు చేయలేదా, లేకపోతే అధికారులు ఆపారా, రాష్ట్ర ప్రభుత్వం ఆపిందా, ఎక్కడ జరిగింది అన్నది కూడా మీకే తెలియాలి. కాబట్టి మా బకాయిలు మాకు వచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళమని, ఒక రోజు అవని 2 రోజులు అవని ఇక్కడే ఉండి మేము పోరాడి సాధించుకుంటామని తెలియజేస్తున్నామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.